పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్, అది కూడా పబ్లిక్గా అందరూ వినే విధంగా ఒక P4 సభలో చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండగా, సత్తా లేనప్పుడు మన దగ్గర సత్తా ఒకటే కదా సార్, సత్తా, బలం, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఇవేవి మన దగ్గర లేవు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి 2014 నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నాను అని అంటున్నారు. సత్తా లేనప్పుడు పార్టీ పెట్టడం ఎందుకు? ఇది ప్రశ్న. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు మీకు కూడా నమస్తే సార్. నేను వెనక్కి ఎప్పుడైనా సరే ఏదైనా విషయం తెలుసుకోవాలంటే టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్క్ అని ఒక ప్రోవర్బ్ ఉంటుంది. అలా ఒక్కసారి వెనక్కి వెళ్తే, ఒక్కసారి ప్రజారాజ్యం పార్టీని నమ్మి ఆ సామాజిక వర్గం అంతా కన్సాలిడేట్ అయ్యి 18 స్థానాలు ఆయనకి ఇచ్చిన తర్వాత భయంకరంగా ఓటు బ్యాంకును కూడా ట్రావెల్ చేయించి చూపించారు. అప్పుడే ఆయనతో కాక ఆయనకి సామర్థ్యం లేక పార్టీని విలీనం చేశారు. ఈయనకి మొదటి నుంచి 2014 నుంచి కూడా ఏ విధమైన సామర్థ్యం లేకపోయినా గుంపులో గోవిందలాగా కలుసుకుని వెళ్ళిపోదాం అనుకున్న దగ్గర జనసేన పార్టీ ప్రాథమిక ధ్యేయం ఏంటంటే ఊడిగం. ఒకటి విలీనంకి పార్టీ చేసి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరినీ ర్యాలీ చేసి తీసుకొచ్చిన దగ్గర, విలీనంతో ఏంటని ఒక అగమ్య గోచరం చేసిన దగ్గర ఒక సరెండర్ 10 మెట్లు కింద దిగి నా సామర్థ్యం ఇంతే, నా వల్ల కావట్లేదని లబో దిబో అంటే కన్న తల్లిలాంటి సామాజిక వర్గం పరిరక్షిస్తే వాళ్ళ ఆత్మాభిమానాన్ని కూడా పణంగా పెట్టి తెలుగుదేశాన్ని కూడా మనవాడి కోసం అన్న దగ్గర ఊడిగానికే తెరలేపడం అన్నది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నాకు క్వశ్చన్ ఏంటంటే, సత్తా లేకపోయినా ఒకళ్ళు నిజంగా లేదనుకున్నాం, ఓపెన్గా చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకు చెప్పాలి అంటే ఒకటి గుర్తుంచుకోండి, 15 రోజుల క్రితం మీరు చెప్పిన 33/2025లో ఆయన ఆవిర్భావ సభలో పేలిన అన్నదమ్ములిద్దరూ పేలిన అసందర్భ పేలాపాలకి పర్యవసానం ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారితో పెడితే ఎవరికైనా మడత కాజాయే. ఎందుకంటే ఆ ట్రోలింగ్, బొంబడింగ్ తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. అండ్ పాయింట్ బ్లాంక్లో మీకు నేను చెప్తుంది అదే సార్, ఫ్రమ్ ద డే 1 నుంచి 2%, 5 to 6%, అండ్ ఇవాళ 6.77% ర్యాలీ అయిన ఓటు బ్యాంకుతో 800 మంది కనీసం బూత్ ఇన్ఛార్జీలు పెట్టుకోలేని నిస్సాయ స్థితి ఆ పార్టీ గురించి మాట్లాడుతూ, ఇవన్నీ ఒరిజినల్ ఎబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్ దగ్గర ఏ ప్రాతిపదిక మీద మాట్లాడే ఉన్నప్పుడు ఆయనకి ఆ స్క్రిప్ట్ చూసి చదవడమే గాబరా. 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ అని ఆయనే చెప్పారు కదా. అందులో 13 మావి. మీరు ఇవి మాట్లాడగానే ఫస్ట్ చంద్రబాబు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి 13 అందులో నేను ఇచ్చినవే. నెక్స్ట్ ఏంటి చెప్పు గబగబా, నెక్స్ట్ ఏంటి గబగబా చెప్పు, నెక్స్ట్ గబగబా చెప్పు అన్నప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాను, 13 మాది. అందులో 13 మందిని బాటర్ సప్లై చేసింది నేనే. నెక్స్ట్ మిగిలిన నీ 21లో 13 పోతే 8లో నీదెంత, 6.7తో మీరు చేసిన ఏంటో చెప్పమానండి. ఆ రోజు అక్కడ ఎవరిని, మన చింతలపూడి గారిని కాదని ఆయన నిలబడితే నీకు హారతపల్లం పెట్టిన ఉదంతం. ఇవాళ నా మనిషిని వర్మ గారిని అక్కడ పెట్టి నీకు కాపలా కాయించి పని చేయిస్తే మాడుతున్న మాటలేంటి, నీతో అవుద్దా ఇది ప్రశ్న. నాతో కాదు సార్, నేను మా అన్నయ్య చెప్పినట్టు అనగానే ఇవాళ జరిగిన పర్యవసానం. మీరు ఒకటి గమనిస్తే మీకు ఇంకోటి, ఇందాక క్రికెట్ గురించి చెప్పారు, సత్తా ఉంటే బ్యాట్స్మెన్ అవుతారు, సత్తా ఉంటే బౌలర్ అవుతాడు. సత్తా లేకపోతే ఫ్రాంచైజ్ ఓనర్ ధర్మం అని చీర్ లీడర్ అవుతాడు. మీరు ఇది గమనించుకోండి. నేను కొంచెం ఫ్రాంచైజీ వరకే ఆగాను. మీరు ఇంకా కాదు మీరు అన్నట్టు ఇప్పుడు ఎఫిషియన్సీ నీడ్స్ టు బి. నేను అంటుంది అదే సార్, ఇవాళ మీకు ఫ్రాంచైజీ అంటే వ్యాపారం, పొలిటికల్ వ్యాపారం చేస్తున్న ఉద్దేశంతో నేను అదే చెప్తున్నాను. పొలిటికల్ వ్యాపారం కూడా మీ దగ్గర ముడిసరుకు ఉండాలి. ముడిసరుకే ఇన్కాంపిటెన్సీ అన్నప్పుడు ఏం చేయాలా? ఓకే, ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నట్టు నిన్న ఆయన పిలిచిన సభకి జనాలే ఇసుకెత్తిపి వెళ్ళిపోయారు. ఏ ముఖ్యమంత్రి ఈ రోజు దాకా చరిత్రలో నా సభకి సగం మంది లేచి వెళ్ళిపోయారని చెప్పిన ఉదంతం లేదు. ఈ రోజు కూడా వెళ్ళిపోయారు. నేను అంటే దట్ ఈస్ అ కన్సిస్టెన్సీ. ఎందుకంటే యు ఆర్ క్యారింగ్ విత్ అన్ ఇన్కన్సిస్టెంట్ పర్సన్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఇన్కన్సిస్టెన్సీకి కన్సిస్టెంట్గా జస్టిఫై చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అతనితో ట్రావెలింగ్ అన్నప్పుడు నిన్ను నమ్మిన వాళ్ళు కూడా నిన్ను నెట్టేటి ముంచి వెళ్ళిపోతారు అన్నది ఇంకో సిద్ధాంతం. ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను, చీర్ లీడర్ యొక్క ఆవశ్యకత ఏంటంటే వీళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు 4-6 కొట్టినా చీర్ చేస్తారు, అలాగే అవుట్ అయిపోయి వచ్చినా చీర్ చేస్తారు అవతల అవుట్ చేస్తే. సో వీళ్ళకి ప్రాథమికంగా అవుట్ అయినా 6 కొట్టినా 4 కొట్టినా ఒకటే సిద్ధాంతం ఉంటుంది కాబట్టి, ఈ సిద్ధాంతమే ఊడిగం కాబట్టి ఇంక వేరే ఇదే మార్గం ఉండదు వీళ్ళకి. అంచేత మీరు ఒకటే గమనించండి, నా టీం కోసం నేను కష్టపడుతున్నాను అన్న దగ్గర మీరు అన్నట్టు ఆ చీర్ లీడర్కైనా ఒక న్యాయం ఉంటుంది. ఏమని, మా వాడు బ్యాట్తో 6 కొట్టినా 4 కొట్టినా నేను చీర్ చేస్తా, మా వాడు అవుట్ అయిపోయి మా వాడు అవతలని అవుట్ చేస్తే చీర్ చేస్తా. కానీ ఇక్కడ అవతల టీం కూడా 4-6 కొట్టినా నేను సంతోషిస్తాను అన్న దగ్గర ఏకైక వ్యక్తిని ఇతరునే చూస్తున్నా. బికాస్ ఇట్స్ ఇన్కాంపిటెన్సీ. రాజకీయానికి దానికి అర్థాన్ని పరమార్థాన్ని మార్చిన ఉదంతాలు చూసిన గత 5 సంవత్సరాల్లో ఈ సంవత్సరంకి వచ్చేసరికల్లా, అందుకే చెప్తున్నాను, ఎప్పుడైనా ఆయన ఇండివిజువల్గా ఎప్పుడైనా ఎబిలిటీ చూపిద్దాం ప్రజలకన్నా ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారిది
కొంగుచాటు కృష్ణుడు కథలు విన్నాం, కానీ కొంగుచాటు తల్లి బిడ్డలాగా నువ్వు చంద్రబాబు గారు మీరు లేకపోతే నాకు కాదు అని సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తే 124 గేట్ సార్ 175 వచ్చిన ఆశ్చర్యపడక్కర్లే. ఎందుకంటే ఇవాళ మీకు ఒక ఎదురుగుండా ఉన్నదాన్ని ఎదుర్కోలేమన్న నిస్సహాయ స్థితిని ఒక స్ట్రాటజికల్ మూమెంట్స్తో అవతలని స్తంభింపజేయడం అన్నది రాజకీయ చతురత. కానీ నా చేతకాంతనం, నా నిస్సహాయ స్థితి, తాడి చెట్టు ఎక్కిన ఉండగానే 3 పొంతలు తోస్తారు, ఆడనే భుజం మీద కూర్చోబెట్టి పై దాకా తీసుకెళ్ళి ఆడితో కాయకి తెంపి కింద తీసుకొచ్చి ఆ తాటి ముంజులు తింటే ఎందుకు సార్ అది? ఇదేందుకు ఇది? అప్పటిదానికి గుదిబండ్లాగా బేతాళలాగా చూడండి, విక్రమార్కుడు బేతాళ కథలాగా నిన్ను వదల బొమ్మాలి అన్నట్టు. అరే రాజకీయంగా వచ్చినారు అబ్బాయి, నిన్ను 3 పొంతలు తోస్తాం అంటే ప్రజలు కొంచెం ముందుకు దోస్తే కొంచెం చూస్తాం. అరే 10 ఏళ్ళు ఏంది నీకు కావట్లేదు, అవును పెట్టుకోలేకపోయినావు కాబట్టి నేను ఇంకో 4 ఇస్తాను. అది 8 మందిని ఇచ్చారు, 13 మందిని తీసుకొచ్చారు, 21 ఇచ్చారు. ఈ మధ్యలో కొంతకన్నా అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు కూడా మాకు కూడా కావాలంటే నీ దాంట్లోంచే ఇచ్చుకో మా వాళ్ళని ఇచ్చుకుంటాం. అలా ఎవరు ముఖం తెలియని వాళ్ళు కాదు సార్, వాళ్ళందరూ అతిరథ మహారాజులైన బీజేపీలో గెలిచిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం మొక్కలే. నేను ఎవరో అక్కడ కామినేని విషయం చెప్తా, తెలుగుదేశం లేకపోతే డిపాజిట్లు తెచ్చుకోమండి ఎక్కడన్నా. ఏ ఎలక్షన్ అండి బీజేపీ పరంగా 0.83లో ఫస్ట్ బ్యాచ్ నేనున్నానంటాడు. తెలుగుదేశం రాగానే ఎక్కడి నుంచి వస్తాయి వైబ్రేషన్స్, గెలిచి నాకు అవకాశం ఉందా మినిస్ట్రీ అంటాడు. సో ఇది వాళ్ళ ఒరిజినల్ నేపథ్యాలు. అంచేత మనం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది మన దగ్గర. ఎన్నాళ్ళు ఈ పరిమళం మాట దేవుడు రాదు. ఏదో ఈ చూడండి పోతు చెట్లు అంటారు, బొప్పాస్కాయల చెట్లు తెలుసు కదా మీకు. ఆ పోతు చెట్ల 14 సంవత్సరాలు రాజకీయం చేస్తూ కూడా ఇప్పటికి కూడా నాకు చేత కట్టలేదంటే ఇంకేం చెప్పాలి? ఫస్ట్ టైం నేను చరిత్రలో ఒక రాజకీయ పార్టీ నన్ను ఇవాళ బొబ్బాస్కాయ చెట్టు అని మీరు ఒక లీడర్ సత్తా, బలం, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఇవేవి నాకు లేవని బహిరంగంగా చెప్పడం అనేది పార్టీని వంచడం అవునా కదా? మీరు వంచడం అనుకోండి. ఫస్ట్ 14లో విత్తనం వేసుకున్నాడు, నేను బొప్పాస్కాయలు కాసి మీ అందరికీ ఇస్తానని. కానీ అది పెరిగి ఎంత పెద్దది, ఆయన అరుపులు కేకళ్ళకి అది భయంపడి ఎంత పెద్ద ఓ పెద్ద పువ్వు తీసుకొచ్చి ఇచ్చింది బయటకి. పువ్వు కాడు వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? ఇది పోతు చెట్టు అని అర్థం, అది కాయదు. అలాగా ఈ 14 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో 2014 నుంచి ఈ ఇన్నాళ్ళ 10 ఏళ్ళ ప్రస్థానంలో ఆవిర్భావ సభలో కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి నా వల్ల నిలబడ్డావన్నా 2 రోజుల్లో దొల్లగోడు దూపం వేస్తే వాళ్ళు వచ్చి జహాపనా రాజకీయాలు చేస్తూ చెప్పిన సారాంశం ఏంటి? నువ్వు లేక నేను లేను కాదు, నా వల్ల నువ్వు అన్న మాటకి లెంపలేసుకుంటూ ఇవాళ మళ్ళీ చెప్తుంది ఏంటంటే నీ వల్లనే నేను. ఇప్పుడు పారాసైట్స్ అంటారు తెలుసు కదా, పారాసైట్స్ ఎలా ఉంటాయి? వాటికి ఒరిజినల్గా ఆ పరాణజీవులు అంటారు తెలుగులో. అవతలోడు ఏం చేస్తే దాని మీద బతికే జలగలు ఇలాంటివన్నీ ఏంటంటే అవతలోడు రక్తం దాగి బతుకుతూ ఉంటాయి. సో అట్లాగా వీళ్ళు కూడా రాజకీయంలో ఒక అన్సర్టనిటీని డ్రైవ్ చేస్తూ జలగల్లా దాపరించి జలగ రక్తం తాగినట్టు ప్రజాస్వామ్యానికి గండి పెడుతూ ఒక ఒరిజినల్ మొనాటమీని బ్రేక్ చేస్తూ ఇవాళ మీరు నిన్న PP4 సభలో ఏదైనా బాధ్యత మీకుంటే ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ అన్నప్పుడు నిజంగా ప్రశ్నించే గలానికి ఆజ్యం పోసే మీరు మాట్లాడవలసిన మాట్లాడేది. అరే మనం ఇస్తానన్న సంక్షేమం అయింది, నువ్వు వాడిన తీసుకొచ్చి ఇక్కడ ఆడితో మనం ఇక్కడ పెట్టి ఇవన్నీ జరుగుతున్నవే కదా. దీనికి నన్ను మళ్ళీ చిన్నపిల్లని చేసి ఏడ తీసుకొచ్చి నీకు ఇండైరెక్ట్గా క్షమాపణలు చెప్పి ప్రజల్లో ఒక అలజడిని ఒక సర్టనిటీని పాసిఫై చేయడానికి నన్ను ఈ వేదిక కింద వాడుకుంటావా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? నిజంగా చెప్పండి సార్. ఆయన ఆవిర్భావ సభలో అతను పడిన గాంభీర్యానికి 15 రోజులు తిరగకుండా నిలబెట్టి గాలి తీసి నిలబెడితే ఎవరికైనా ఆత్మాభిమానం ఎలా పట్టించుకుంటారు సార్? ఇది పట్టించుకోవాల్సింది వాళ్ళ పార్టీ కార్యకర్తలు, సైనికులు, నాయకులు. ఇదంతా ఒక ఎత్తు అండి, ఇదంతా ఒక ఎత్తు. ఆయన ఉన్న నియోజకవర్గంలో కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చేస్తాడు ఆ పేటాపురం నుంచి వర్మ గారు. అంటే ఇంత బాధల్లో కూడా వాళ్ళందరూ దిగమెంకుని మా పవన్ కళ్యాణ్ మించింది లేదని భజన చేస్తూ ఉండాలి. ఈ దీనికి దేనికి? అరే భయ్ నీతో ఏం కావట్లే, 20 కోట్లు ఏవో చెప్పారు నీకు చిన్నపిల్లని చేసి ఇస్తానన్నారు. చిన్నపిల్లలు చూడండి నీకు ఏడుపు మానేస్తే నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను, అలాగే నీ నియోజకవర్గంకి 20 కోట్లు ఇస్తాను అన్నప్పుడు ఆ 20 కోట్లు తీసుకొచ్చి ఆ బూడిద బుగ్గి ఏది ఎత్తి ఆ చెరువునైనా బాగు చేయాలా, రోడ్లు వేయాలా, ఇవన్నీ చేయాల్సిన దగ్గర నువ్వు అన్ని బిల్డప్లు ఇచ్చి తర్వాత చూసుకుందాం దగ్గర వర్మ గారు ఇదేంటి చేయట్లే మావాడని గాలి తీయించేస్తున్నారు. ఓ పక్క అదే ఆవిర్భావ సభలు ఇన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేసాం ఇది అన్న దగ్గర వర్మ గారి కంప్లైంట్ నీ నియోజకవర్గానికి నీ ప్రెసెన్సే దిక్కుదేమో లేదని ఎస్టాబ్లిష్ చేస్తే వెనక కాన్స్పిరసీ థియరీ చూడండి. సో ఇవన్నీ ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే నీ నిస్సహాయ స్థితిని నీ నోటితోనే చెప్పించి, నీ చేతకంతానాన్ని నీ నోటితోనే చెప్పించి ప్రజల్లో మీరు ఇందాక ఏమన్నారండి కులాలా? అరే మతాలను రెచ్చగొడుతుండండి. ఎలా రెచ్చగొడుతుండో తెలియదు ఆ ప్రవచనాల్లో. క్రైస్తవులు అయితే సంఘటితంగా వస్తారు, ముస్లింలు అయితే సంఘటితంగా వస్తారు, హిందువులు అయితే ఎందుకు రారా? మరి హిందువులు అంటే నీ బాధ్యత ఎదురా భయ్. నువ్వు రాముల వారు తల తెగిపోయినప్పుడు ఏడలో నీకు ఇవాళ సడన్గా ఒక స్క్రిప్ట్ ప్రకారం సనాతన ధర్మం ఇవాళ నువ్వు యాక్షన్ దిగాలి అని పైనుంచి ప్రవచనాలు వస్తే ఓ ఎర్ర కాషాయం గుడ్డ కట్టుకొని నువ్వు చెలరేగిపోతానంటే సనాతన ధర్మం యొక్క ఆవశ్యకత తెలిసినాడు ఎవడని ఏం మాడుతున్నాడు? సమాధానం లే. మళ్ళీ బట్టలు మారిపోతాయి. ఓసర విల్లు రంగులు మార్చినట్టు రంగులు మార్చుకుంటూ కాలక్షేపం చేయడం ఎన్నాళ్ళు అంటే అలక కొనగానే ఫ్లైట్ వస్తుంది, ఫ్లైట్ దిగ్గానే హెలికాప్టర్ వస్తుంది. మళ్ళీ ఇప్పటిదానికి ఆయన జగన్మోహన్ రెడ్డి మీద అలో లక్ష్మణ ఏడుపు.
కాలు తీసి కాలు ఎట్లేడా, ఎక్కడి నుంచి ఆడికి వెళ్ళాడా, మరి నువ్వు తిరుగుతుంది ఇంద్రబాయ్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏడుతుంటావు, చాప వేసుకుని పోతున్నావు, మరి రాత్రి ఇక్కడికి వచ్చేస్తున్నావు. ఇవన్నీ గమనించట్లే ఎవరా? ఎన్నాళ్ళు ఈ కాలక్షేపం? సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వడానికి దానికో పెట్ట కదా. 20 లక్షల్ని బైనక్లాజులు పెట్టి ఐడెంటిఫై చేస్తారట. హాల్లోంచి వాడిని తీసుకొచ్చి ఇది సంక్షేమం చేస్తే 20 లక్షలు మా విజన్ 2028. ఈయన కొన్నంత ప్రతిభా పాఠ వాళ్ళు ఎవరికి నాకు లేక, అంటే మీకు నల్లి చెప్తున్నాను, రాజకీయ చతురతలు నేర్చుకుంటారు అనుభవం ఉన్నోడి దగ్గర. రాజకీయంలో మోసాలు ఎలా చేయడం నేర్చుకోవడానికి టైం పడుతుంది. అంటే ఒరిజినల్గా ఏంటంటే మంచి చేయాలన్న తాపత్రయం ఉన్నోడు ఎవడైనా సరే, అరే భయ్ నువ్వు నాకు లీడర్ రా భయ్, నీ దగ్గర నేను నేర్చుకుంటా, మంచిగా నేర్చుకుంటా, మంచి చేస్తానంటాడు. కానీ ఇందులో నువ్వు మెలకువలు నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? ఇస్తానని ఇవ్వకుండా ఎలా కాలక్షేపం చేయాలి, ఎలా తాత్సారం చేయాలా, మనం తగిలించి తమాషాలా చూడడం దానికే ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది గమనించండి మీరు. రైట్.